అది కాదు వదినా. ఇంకేం చెప్పకండి. మీ ప్లాన్ అంతా మాకు బాగా తెలుసు. ఈ నిఖిలని పంపించి ఇంట్లో పరిస్థితి ఇబ్బందిగా ఉందా, అందరూ బాధపడుతున్నారా అని తెలుసుకోవడానికి పంపిస్తావు. ఏంటి, నిజం తెలిసిపోయిందని కంగారు పడుతున్నారా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న మనుషుల్ని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మయ్యా, ఇప్పుడు నా ఆకలి తీరింది. మీరు మీ అమ్మ చేసిన వంట తిని మనం వచ్చిన పనేంటో మర్చిపోయారా ఏంటండి? నాన్న, అమ్మకి మోకాలు నొప్పులు కదా, ఇదిగో ఈ ఆయిల్ తీసుకొచ్చాను. మర్చిపోయి ఆఫీస్ అడ్రస్ పెట్టాను, అక్కడికి వచ్చింది. ఈ తైలం అమ్మకిచ్చి అందరినీ చూసి వెళ్దామని వచ్చాను. అన్నయ్య, వాటర్ తీసుకో. తీసుకొచ్చి మంచి పని చేసావురా హరి. లేకపోతే రోజంతా మీ అమ్మ నా ప్రాణం తీసేసేది. రే హరి, నీ ప్రేమ మీ అమ్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. నాన్న, ఒక పని చేద్దామా? ఎప్పుడైనా అమ్మకి ఫుల్లుగా కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ తైలం ఇచ్చేద్దాం. అప్పుడు అమ్మకి అన్నయ్య ప్రేమ అర్థమవుతుంది, అన్నయ్య విలువేంటో తెలుస్తుంది. హలో రే వినోద్, ఆఫీస్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఏదైనా ఉంటే కొంచెం మేనేజ్ చెయ్యి. అయ్యో, నువ్వు ఆఫీస్కి రాకపోయినా పర్వాలేదురా, నిన్ను అడిగేవారు ఎవరూ లేరు. రే ఏంట్రా నువ్వు అనేది? ఊరే, ముందు నువ్వు ఆఫీస్ గ్రూప్ లో ఇప్పుడే వచ్చిన మెసేజ్ చెక్ చేసుకోరా. ఎస్ ఎస్, ఏంట్రా హరి, అంత ఆనందంగా ఉన్నావు? మాకు కూడా చెప్తే మేము సంతోషిస్తాం కదా. నాన్న, ఈ ఇయర్ నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది నాన్న. ఇదిగో చూడు. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రా. కంగ్రాట్స్ మామయ్య. థ్యాంక్స్ అమ్ము. నాన్న, మీకు గుర్తుందా, నాకు ఈ అవార్డు రావాలని అమ్మ కలగనింది. ఆ కల ఇప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడు చెప్పిందిరా మీ అమ్మ? అదే నాన్న, ఒకసారి టీవీలో చూసినప్పుడు ఎవరికో అవార్డు ఇస్తున్నప్పుడు నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా అమ్మ. ఈ క్రెడిట్ దక్కాల్సింది మా అమ్మకే. అమ్మా, హరి ఇట్రా, అటు చూడు, ఆ టీవీలో చూడు. మీ ఆఫీస్లో ఇలాంటి అవార్డు ఫంక్షన్లు చేయరా? చేస్తారమ్మా, కాకపోతే అది టీవీలో రాదంతే. ముందు అనౌన్స్మెంట్ చేసి తర్వాత చిన్న ఈవెంట్ పెట్టి సన్మానం చేస్తారు. అవునా? అయినా టీవీలో రాకపోతే ఏంటి, నా కొడుకు అవార్డు వచ్చిందని నేనే టీవీ కన్నా ఎక్కువగా ప్రచారం చేసుకుంటానురా. అలా నేను ప్రచారం చేసుకోవాలంటే ముందు నీకు అవార్డు రావాలి కదరా. అయినా నువ్వు చేసిన మంచి పనులకి వాళ్ళు ఖచ్చితంగా అవార్డు ఇచ్చి తీరాల్సిందే. ఒరే నాన్న, అప్పుడు నువ్వు నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆ అవార్డు నా చేతికి ఇవ్వాలి. సరే సరే, ఒక 2000 ఇవ్వరా. అది జీతం ఇంకా రాలేదమ్మా. ఎందుకు, ఏమైనా అర్జెంటా? ఎందుకు అడిగావు? ఎందుకంటే రేపు మీరు అవార్డు ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ కి నేను ఒక మంచి జరీ చీర కట్టుకొని రావాలి. అవార్డు ఫంక్షన్ కి నేను ఇలా పాత చీర కట్టుకొని రాలేను కదా. ఎలాగూ నీకు అవార్డు వచ్చి తీరుతుందిరా. ఈ అమ్మకిచ్చిన మాట నువ్వు ఖచ్చితంగా నిలబెడతావు. అందుకే ఇప్పటి నుంచే నేను ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటాను.
సరే అమ్మా, రేపు వచ్చేటప్పుడు డ్రా చేసి తీసుకొస్తాను. నువ్వు తీసుకురావాల్సిందే, నేను అందంగా రెడీ అవ్వాల్సిందే. అప్పుడు స్టేజ్ మీద నీ పేరు అనౌన్స్ చేసేటప్పుడు ఇలా ముందు సీట్లో కూర్చున్న నేను గబాల్ల పైకి లేచి హరి తల్లిని నేనే అని అందరికి గర్వంగా చెప్పి స్టేజ్ మీదకి వస్తానురా. స్టేజ్ మీద నీ పక్కన నిలబడినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా నువ్వు తీసుకున్న అవార్డుని నీ చేతులతో నాకు ఇచ్చేయాలరా. ఆ? ఈ అమ్మ కోరిక నెరవేర్చుతావు కదూ? అమ్మా, ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? తప్పకుండా నెరవేరుస్తాను. నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా అవార్డు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ ఈవెంట్లో నిన్ను స్టేజ్ మీదకి పిలుస్తాను. అయ్యో నా బంగారు కొండ. ఏమండి చూసారా నా కొడుకు? అమ్మ కళ నెరవేరింది నాన్న. ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది నాన్న. నాకు అవార్డు వచ్చిన విషయం అమ్మకి తెలిస్తే నా మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. నాన్న, నాకు అవార్డు వచ్చిన సంగతి అమ్మతో చెప్పకండి. నేనే స్వయంగా వచ్చి చెప్తాను. సరే నాన్న, ఇప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది. సాయంత్రం నేనే వస్తాను. నేను అమ్మకి చీర కొందేస్తాను. ఆ చీరస్తూనే అమ్మకి విషయం చెప్తాను. మామయ్య, ఇంక మేము బయలుదేరుతాం. టైం అవుతుంది. ఆటో త్వరగా బుక్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇవ్వండి, పదరా. అది ఇలా ఇవ్వండి. అమ్మా, ఆటోలో వెళ్ళటం ఎందుకు? నీ భర్త కష్టపడి సంపాదించిన బైక్ ఉంది కదా, ఈ బైక్ తీసుకెళ్ళండి. అమ్మా సింధు, వెళ్ళి బైక్కి తీసుకురాపో. అలాగే నాన్న. ఇదిగోరా, వెళ్ళరండి. బాయ్ మామయ్య. బాయ్ అమ్ము. బాయ్ బాయ్ రా. అన్నయ్య. వెళ్ళొస్తానన్నా. పదండి. అది కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఇంతసేపు బంధువులను ఊరుకున్నాము, అయినా నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? చెయ్యని తప్పుకిలా నిందలు వేయకండి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రపంచం అందరూ మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు. మీరు మాత్రం మంచివాళ్ళు అనుకుంటున్నారా? ఏ నిఖిల, వియ్యంకులతో ఎలా మాట్లాడాలో తెలీదా? నువ్వు వాగమ్మా. బియ్యంకులని నువ్వనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. జరిగిన తప్పులన్నీ మన మీద రుద్దుతున్నారు. మనం మాత్రం ఎంతని భరిస్తాను చెప్పు?